హౌ మెనీ ఆఫ్ యూ హ్యావింగ్ ద హ్యాబిట్ ఆఫ్ కలెక్టింగ్ కాయిన్స్? యాక్చువల్‌గా నేను ఎప్పటి నుంచి చిన్నప్పుడు గూడా ఇట్లా కాయిన్స్ ఉంటే అస్సలు యూజే చేయననమాట. అస్సలు మనసే రాదు. అప్పుడు చిన్నప్పుడు ఏం చేసేదాన్ని, ఒక బాక్స్‌లో అంతా దాచిపెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడేంటంటే ఇయర్ ఫోన్స్‌కి మనకి ఇట్లా పౌచ్ లెక్క వస్తుంది కదా ఈ మధ్య. దాన్ని నేను కాయిన్ పౌచ్ అని మనకు బయట దొరుకుతది. బట్ ఎందుకు దాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి దాన్ని మళ్ళీ కొనడం సెపరేట్‌గా ఎందుకని నేను ఇలా యూజ్ చేస్తున్నాననమాట. అప్పుడు నేను ఆఫీస్‌కి డైలీ ఎళ్ళినప్పుడు నాకు టికెట్ లైక్ ₹20 ఇస్తే ₹18 టికెట్, ₹2 చేంజ్ వచ్చేది. అండ్ వచ్చేటప్పుడు ₹12 అనమాట. ₹15 ఇస్తే నాకు మళ్ళీ ₹3 చేంజ్ వచ్చేది. ఒకవేళ 20 వస్తే ₹8 చేంజ్ వచ్చేదనమాట. సో, అయన్నీ నేను ఇలా కలెక్ట్ చేసుకున్నాననమాట 1 ఇయర్ బ్యాక్. ఇంక ఇప్పటి నుంచి అసలు బయటికే పోవట్లేదు కాబట్టి ఇంకా లేకపోతే చాలా అయ్యాయన్నమాట నా దగ్గర కాయిన్సే. సో, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ హ్యాబిట్? అస్సలు కాయిన్స్ అయితే ఖర్చు పెట్టేకి మనసే రాదనమాట. ఇట్లా నేను దాచుకుంటాననమాట. ఏమో అది ఒక సాటిస్ఫాక్షన్.